దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మానవత్వాన్ని చాటుకున్నారు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గివ్ బ్యాక్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనను సత్కరించిన సాలువాలతో అనాథ పిల్లలకు నూతన వస్త్రాలను కుట్టించే పనులు ప్రారంభించారు. ఆశ్రమాల్లో పెరుగుతున్న 200 మంది చిన్నారులకు చింతమనేని దంపతులు కొత్త వస్త్రాలను అందజేశారు. మీకు వచ్చినాయా? ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం తిరిగి ఇచ్చేయడంలో వాళ్ళంతా మన మీద అభిమానంతో ప్రేమతో 2,000-3,000 రూపాయలు కూడా ఖరీదు చేసేటువంటి షాల్స్ కూడా వీటిలో ఉన్నాయి. మరి మా పెద్ద పాప సలహా ఇచ్చింది, ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది. ఒక టైలర్తో మాట్లాడి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విఐపి కూడా ఎవరైతే సత్కరించబడతారో సత్కరించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ యొక్క కార్పొరేషన్లో మిస్యూజ్ అవ్వకోకుండా, వేస్ట్ అవ్వకోకుండా పేద ప్రజానికానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. కాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అలా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేకి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు లోపలే లెగిన్స్ ఇట్లా 200 మంది పిల్లలకి చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా